డిసెంబర్ 3న జరిగే మహాధర్నా పోస్టర్ను రాజేంద్ర నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు భీమన్న, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. సాదర సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ నెల డిసెంబర్ 3న నిర్వహిస్తున్న ఈ ధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిలేవాలని కోరుతున్నాము. ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టుల బతుకులు మాత్రం మారడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చినాక మర్చిపోవడం ప్రతి నాయకునికి అలవాటుగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మాత్రమే పరిష్కరించండి చాలు, మా సమస్యలు మా బాధితులు బాగుపడతాయని డిమాండ్ చేస్తున్నాము. టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన అక్రిడేషన్ కార్డులే నేటికి ప్రతి 3 నెలలకు ఒకసారి స్టిక్కర్లు వేసుకుంటూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటివరకు అక్రిడేషన్లపై ఒక పాలసీ కానీ ఒక గైడ్లైన్స్ కానీ రూపొందించకుండా ఇటు సమాచార శాఖ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణం ఈ నిర్లక్ష్య వైఖరిని విడనాడి అక్రిడేషన్ పాలసీని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు లేకపోయేసరికి అటు హెల్త్ కార్డులు, అదేవిధంగా మిగతా అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా స్తంభించిపోయినాయి. హెల్త్ కార్డులు లేకపోవడంతో రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక రిపోర్టర్ ఆసుపత్రి పాలు కావడము, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తుంది. ఈ నెల డిసెంబర్ 3న పెద్ద ఎత్తున సమాచార శాఖ కార్యాలయం ముట్టడి చేసి మన డిమాండ్లు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు కలిసి రావాలని కోరుతున్నాం. సమస్యల పట్ల డిసెంబర్ 3వ తేదీన మాసప్ ట్యాంక్ సమాచార భవన్ వద్ద నిర్వహించనున్న ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, అలాగే మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం అన్న గారు మన మధ్యలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయడానికి అందరూ 3వ తారీఖున చలో హైదరాబాద్ పిలుపును అందిపుచ్చుకొని ముందుకు రావాలి. ఈ సమయంలో మన జిల్లా అధ్యక్షులు సలీం అన్న గారు మాట్లాడారు. నేడు రాజేంద్ర నగర్లో నిర్వహించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, దాడుల కమిటీ జిల్లా కమిటీ మెంబర్ అయినటువంటి భీమన్న గారు, మిగతా సీనియర్ పాత్రికేయులు, నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మనం గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ జర్నలిస్టుల బతుకులు కానీ జీవన విధానాలు కానీ మారటం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలు తీరుతాయనుకుంటే గతంలో ఇచ్చిన హామీలు కూడా నేడు నెరవేరడం లేదు. ఎన్నో రోజులు మనం చూస్తున్నాం. ఇప్పుడు హెల్త్ కార్డులు దొరకక, హెల్త్ కార్డులు అందక ఈరోజు మన జర్నలిస్టులు ఇటీవలే కేవలం నియోజకవర్గం షాబాద్ ఒక జర్నలిస్ట్ గుండెపోటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే శంషాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు మన TV5 ఇప్పటి వాళ్ళ సోదరుడైనటువంటి నర్సింగ్ గారు కూడా వారు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు సొంత డబ్బులే వెచ్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అమలైనటువంటి హెల్త్ కార్డు ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని కూడా మనం పొందే అవకాశం ఉండేది. మనంతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా అనేక మందికి ఇది మంచి అవకాశంగా ఉండేది. నేడు మన జర్నలిస్టులు మన జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పిట్టల్లా రాలిపోతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనివిప్పు లేకుండా పోయింది. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళు అవుతున్న కొత్తగా అక్రిడేషన్లు ఇవ్వడంలో విఫలమైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగా అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు, అందరికీ అక్రిడేషన్లు ఇస్తామన్నారు, అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. కానీ నేటికి అవి ఏవి అమలు కాకపోవడం చాలా శోచనీయం. మనం వేచి చూసాం. కొత్త ప్రభుత్వం కదా, కొన్నాళ్ళు వేచి చూద్దాం, రానున్న కాలంలోనైనా మన సమస్యలు తీరుతాయనుకున్నాం. కానీ వీళ్ళు గడుస్తున్నాయి. కానీ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం అయిపోయింది. కానీ మన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అందువల్ల ఇటీవలే ప్రగతి రిసార్ట్ శంకర్పల్లిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉవ్వెత్తున ఉద్యమిద్దాం. మనం ఉద్యమిస్తేనే మనం హక్కులను సాధించుకోగలుగుతాం. మన రైట్స్ కొరకు ప్రభుత్వం వరకు మన గొంతును వినిపించాలనే ఉద్దేశంతో అక్కడ తీర్మానాలు చేసుకోవడం జరిగింది. మనం ఉద్యమాలు చేయాలని చెప్పేసి అందులో భాగంగా ఈ నెల డిసెంబర్ 3వ తేదీన జరగబోయే మహాధర్నా సమాచార శాఖ కార్యాలయం జరిగే ధర్నాకు రాజేంద్ర నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ తరలి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఆ రోజు 9 గంటల నుంచి ఇక్కడ బయలుదేరి